పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడికి దగ్గరవ్వాలి అనుకున్నవాడు మొట్టమొదట విడిచిపెట్టవలసినది ఏది అంటే నేను ఇది అన్న భావన వదిలిపెట్టేసేయాలి. నేను ఉద్యోగస్తుణ్ణి, నేను అధికారిని, నేను అందగాణ్ణి, నేను పొడుగ్గా ఉంటా, నాకు 4 పద్యాలు వచ్చు, నేను 2 గంటలు ఉపన్యాసం చెప్తాను, లేకపోతే నేనేదో ఫలానా కుటుంబంలో పుట్టాను. మీరు ఏమయ్యున్నారని మీరు అనుకుంటున్నారో అవన్నీ ఆయన అనుగ్రహం, అది ఆయన ఇచ్చినటువంటి విభూతి. నేను ఏమీ కాను, నాకంటూ ఇది ఉన్నది అని నీ దగ్గర చెప్పడానికి నాదైనది ఏదీ లేదు అన్న భావనతో నిలబడిన వాడెవరుంటాడో వాడి వెంట శంకరుడు పరిగెడతాడు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడికి దగ్గరవ్వాలి అనుకున్నవాడు మొట్టమొదట విడిచిపెట్టవలసినది ఏది అంటే నేను ఇది అన్న భావన వదిలిపెట్టేసేయాలి. నేను ఉద్యోగస్తుణ్ణి, నేను అధికారిని, నేను అందగాణ్ణి, నేను పొడుగ్గా ఉంటా, నాకు 4 పద్యాలు వచ్చు, నేను 2 గంటలు ఉపన్యాసం చెప్తాను, లేకపోతే నేనేదో ఫలానా కుటుంబంలో పుట్టాను. మీరు ఏమయ్యున్నారని మీరు అనుకుంటున్నారో అవన్నీ ఆయన అనుగ్రహం, అది ఆయన ఇచ్చినటువంటి విభూతి. నేను ఏమీ కాను, నాకంటూ ఇది ఉన్నది అని నీ దగ్గర చెప్పడానికి నాదైనది ఏదీ లేదు అన్న భావనతో నిలబడిన వాడెవరుంటాడో వాడి వెంట శంకరుడు పరిగెడతాడు.